హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. ఈరోజు నేను అన్నం కోడిగుడ్లు ఆమ్లెట్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావలసిన పదార్థాలండి: 4 కోడిగుడ్లండి, 1 కప్పు అన్నం అండి, 2 ఉల్లిపాయలండి, 2 పచ్చిమిరపకాయలండి, 1 క్యారెట్ ముక్క అండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. ఇదిగోండి, 4 కోడిగుడ్లు కలిపి పెట్టేసుకున్నామండి. ఇందులోకి కొద్దిగా పావు స్పూన్ అండి పసుపు అండి, అన్నం అండి. అన్నం మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి, క్యారెట్, 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు అండి. ఇవి చక్కగా కలిపేసుకోవాలండి. ఇందులో అన్నం ఉన్నట్టు కూడా ఏమీ తెలియదు. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారా, కొంతమంది అన్నం తినని మారం చేస్తారు కదా అండి. అదిగోండి, ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఇది ఎన్నో ఊరు వెళ్ళినప్పుడు వంట చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అండి. అలాంటప్పుడు ఇవి వేసుకునండి చక్కగా తినచ్చండి. ఇది ఉత్తి అయిపోద్దండి. అదండి, ఇదిగోండి క్యారెట్. అన్నం ఉన్నట్టు అసలు కనిపించలేదండి. చిన్నపిల్లలు అన్నం తినని మారం చేస్తారండి. ముసలి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అన్నం తినలేరు. ఇలాగ కొత్తగా ట్రై చేయండి ఒకసారి. ఏమైనా ప్రయాణాలప్పుడు కూడా ఇలాగ వేసుకునండి పట్టుకెళ్తాయండి. శుభ్రంగా తినచ్చండి. బయట నుంచి కూడా ఏమీ కొనుక్కోక్కర్లేదు. ఆమ్లెట్ చూసారా అండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక 4 కోడిగుడ్లు అవుతాయండి. 2 అట్లు అవుతాయండి. చిన్న చిన్న అట్లు కూడా వేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్ అయితే అండి బాగా వేసుకోవచ్చండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అదిగోండి, 2 ఏపులని కూడా బాగా వేగింది. ఇదిగోండి, చెట్టు తీసేసుకుందాము. మరి మరొట్టి వేసుకుందాము. మళ్ళీ నూనె పెట్టు వేస్తున్నానండి. ఇదిగోండి, కట్టు వేసుకుంటున్నాము. ఈ గుడ్డు అన్నం ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది.
మీకు ఇంకా ఉల్లిపాయలు క్యారెట్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి. ఎగుతుంది. అది అన్నం కూడా కొంచెం ఎక్కువ కావాలితే అన్నం కూడా వేసుకోండి. ఎగిపోయిందండి. చూసారండి ఆమ్లెట్లు ఎంత బాగా వచ్చినాయి అంటే ఇటు తిప్పుతున్నా కూడా ఏమీ విరుగుతలేదు. అన్నం ఉన్నట్టు చూసారా, అన్నం ఉన్నట్టు కూడా ఏమీ కనిపించలేదు. అదిగోండి ఈ అన్నం ఆమ్లెట్ అండి చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీగా అయిపోద్ది. అదిగోండి అయిపోయింది. ఇది ఇంటిల్లపాది కూడా హాయిగా తినచ్చు. తీసాను. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.